దిస్ ఇస్ ఫస్ట్ అండ్ లాస్ట్. ఐ రెస్పెక్ట్. నేను ఎవరినే కానీ ఒక్కని ఎప్పుడే కానీ వ్యక్తిగతంగా కించపరచను, వ్యక్తిగతంగా నేను మాట్లాడను. అది నా పాలసీగా. నేను ఒక పోస్ట్ పెట్టినా కానీ వ్యక్తిగతంగా నేను తిడతా. ఒక హుందాతనం ఈరోజు కొత్తగా ధర్మవరంలో వస్తుంది, విచ్ ఈజ్ బ్యాడ్. రెండోది, మన కొంతమంది పోయి నన్ను ఇదని వ్యతిరేకించడం జరిగింది. బీసీ వ్యతిరేకని, ఇంకో వ్యతిరేకని. కోటి కావచ్చు, సూర్యప్రకాష్ బాబు కావచ్చు, ఆది కావచ్చు, నేను ఎంపీపీని చేసిన ఆది, వీళ్ళు కావచ్చు. ఐ వాంట్ టు ఎక్స్ప్లెయిన్. కోటి రాముడు కుటుంబంతో మాకు ఎన్నో సంవత్సరాలుగా సంబంధాలు ఉన్నాయి. కోటి రాముడు కుటుంబం మాకు ఎలక్షన్స్ చేసిన తర్వాత పరిటాల రవి వాళ్ళు బెదిరిస్తున్నారు అని చెప్పేసి 1999 to 2004 మధ్యలో తెలుగుదేశం పార్టీలోకి చేరడం జరిగింది. తర్వాత 2004లో కూడా వాళ్ళు తెలుగుదేశంలోనే ఉన్నారు. నేను రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత 2006లో వచ్చిన తర్వాత 2009లో కోటి బాబుని వాళ్ళ నాన్న కోటి రాముడు ఆ రోజు నాతో, రాము ఇతనికి తెలియదు, నువ్వు దగ్గరుండి చూసుకోవాలా మా కుటుంబాన్ని అని చెప్పి నాకు చెప్పడం జరిగింది. ఎందుకంటే కోటి బాబు అప్పుడు వాళ్ళ నాన్నతో మాట్లాడాలన్నా కూడా భయపడేవాడు. పోయి మీరు కావాలంటే చూసుకోండి. నేను ఆ రోజు 250 వెహికల్స్ పెట్టి కోటి బాబుని తీసుకొని ఆ రోజు రాజశేఖర్ గారి సమక్షంలో హిందూపూర్లో పార్టీలో జాయిన్ చేయడం జరిగింది 2009లో. చేసిన తర్వాత 2009 ఎలక్షన్స్ తర్వాత సర్పంచ్ ఎలక్షన్స్ వచ్చినాయి. సర్పంచ్ ఎలక్షన్స్ వస్తే వాళ్ళ మదర్ సర్పంచ్గా ఓడిపోవడం జరిగింది. వాళ్ళమ్మ సర్పంచ్గా ఓడిపోవడంతో వాళ్ళ కుటుంబం రాజకీయంగా ఇబ్బంది పడకూడదనే ఒకే ఒక కారణంతో మళ్ళీ ఆ కుటుంబాన్ని పైకి తీసుకోవాలి రాజకీయంగా అని చెప్పేసి, ఎందుకంటే వాళ్ళ నాన్నకి ఇచ్చిన మాట ప్రకారం తీసుకొని రావాలనే ఉద్దేశంతో 2013లో ఎంపీటీసీ ఎలక్షన్స్ జరిగితే మొత్తం ఎంపీటీసీలకు నయా పైసాతో సహా నేనే ఖర్చు పెట్టి ఎంపీటీసీలందరినీ గెలిపించిన. అనుకోకుండా 2014లో ఎలక్షన్ ఓడిపోతే ఒక ఎంపీటీసీ నలబోయినపల్లి వెంకటేశ్వరరెడ్డి అనే ఎంపీటీసీ పార్టీ ఏదో అతనుకున్న ఇబ్బందుల రీత్యా అతను ఓటు వేయకుండా తప్పించుకుంటే కూర్గులో ఉంటే వెళ్ళి పట్టుకొని వచ్చి ఓటు వేసి అతను దానికి కూడా నాకు ఇంత ఖర్చు అయిందంటే అది కూడా ఇచ్చి అతనికి ఉందో లేదో విశ్వాసం, నేను చెప్తున్నా, డబ్బు ఇచ్చి బత్తలపల్లి సెంటర్లో, అదే సెంటర్లో తెలుగుదేశం పార్టీ వాళ్ళ చేత రాళ్ళు వేయించుకున్నా. నేను మా బండ్లని పగలగొట్టించుకున్నా. కోటిబాబు అనే వ్యక్తి ఆ రోజు వాళ్ళమ్మ ఓడిపోయి మళ్ళీ ఇది లేకుండా, అంతకుముందు దానికంటే ముందు ఒక సూసైడ్ అటెంప్ట్ కూడా చేసినాడు. అతను ఎందుకు చేసినాడు తెలియదు. మళ్ళీ కుటుంబాన్ని నిలబెట్టాలనే ఒకే ఒక ఉద్దేశంతో 14లో అతన్ని నేను మళ్ళీ ఎంపీపీని చేయడం జరిగింది. ఎంపీపీని చేసిన తర్వాత 19 ఎలక్షన్స్ కంటే ముందు కూడా అతని మీద రాళ్ళేసిన వాడు, అతని మీద ఇబ్బంది పెట్టినవాడు, అతని మీద కేసులు కట్టినాడు, ఎస్సీ ఎస్టీ కేసులు సూరి, అయినా కానీ అతని ఇంటికి పోయినాడు. అతని ఇంటికి పోయినా కానీ నేను ఏమాత్రం కూడా పట్టించుకోలేదు. ఆ రోజు కూడా పోలీసులు చేసిన, అంతకుముందు గంటాపురం ఈశ్వర అని చెప్పి ఇంకో దాంట్లో ఒక మర్డర్ కేసు జరిగితే పోలీసులు జరిగిన ఇంట్రాగేషన్లో వాళ్ళు చెప్పినది ఏంటంటే, ఈశ్వర అనే ఇతను సూరికి 2 లక్షల రూపాయలు గుడికి ఇస్తే పార్టీలో చేరతానని చెప్పినాడు అని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరిగింది. అయినా కానీ దాన్ని ఎక్కడా కానీ రివీల్ చేయొద్దండి, ఆ కుటుంబానికి
నేను తోడుగా ఉంటాను, అండగా ఉంటానని చెప్పేసి నేను ఇచ్చిన మాట ప్రకారం నేను నిలబడడం జరిగింది. తర్వాత 19లో అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక జనరల్ సీట్లో వాళ్ళ భార్యని జెడ్పీటీసీ చేశాము, వాళ్ళ తమ్ముని కోటి నరేష్ని బత్తలపల్లి ఎంపీటీసీ చేశాను, వాళ్ళ ఇంకో తమ్ముణ్ణి బత్తలపల్లి ఉప సర్పంచ్ చేయడం జరిగింది. ఇతన్ని కుర్బ కార్పొరేషన్ చైర్మన్ చేయడం జరిగింది. ఇంక నేను చేసిన అన్యాయం ఏందో చెప్పండి. ఇతనికి వాళ్ళ కూతురికి మెడికల్ సీట్ కావాలని జగన్మోహన్ రెడ్డి గారిని అడిగితే మాధవ్ ద్వారా అక్కడ సక్సెస్ కాకపోతే నేను మళ్ళీ మాట్లాడి ఇతనికి మెడికల్ సీట్ ఉచితంగా ఫాతిమా కాలేజ్ అనే దాంట్లో కడప దాంట్లో ఇప్పిస్తే అతను వద్దన్నాడు అని ఆ పాపని ఎక్కడ కుప్పంలో జాయిన్ చేయిస్తే దానికి కూడా అన్న డబ్బులు కావాలన్నా అంటే డబ్బులు కూడా ఇచ్చినాను. నేను చెప్పినది ఏమాత్రం తప్పైనా కానీ అతని పిల్లల మీద, అతను నమ్మే శివుని మీద, నేను శ్రీశైలంలో ఉన్న శివుని నమ్ముతాను, బాగా నేను శివుని నమ్ముతాను, అతను గుడి కట్టించినాడు, దాని మీద ప్రమాణం చేయమను. అతను నేను డబ్బులు తీసుకున్నానని ఆరోపణ చేసిన, ఒక్క రూపాయి ఇంతవరకు తను ఒక్క రూపాయి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మీటింగ్స్ కావచ్చు, ర్యాలీస్ కావచ్చు, మొత్తం వెహికల్స్ నేనే పెట్టాను. అతనితో ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టలేదు. అతను ఏ దానికి చేసినాడో, ఏం చేసినాడో నేను అవన్నీ ఎత్తితే చాలా ఉంటాయి. అతను ఒక ఆరోపణ చేసినాడు, ఒక 18 ఎకరాల భూమి నేను తీసుకున్నాను, ఈశ్వరెడ్డి తీసుకున్నాడు అని చెప్పేసి. ఈరోజు మీ దగ్గర డాక్యుమెంట్ తీసుకున్నాను. ఈరోజు 3:31కి 1B తీసినాం, తను చెప్పిన డాక్యుమెంట్. ఈ రోజుది కూడా అది దేవాలయ భూముల కిందకే ఉన్నాయి. దేవాలయం సర్వే నెంబర్ 491 19.84. ఈ రోజుది కూడా ఆ దేవాలయం దాని భూమి మీదే ఉన్నాయి. ఈరోజు నేను అంతగా ఆ కుటుంబంని నేను పైకి తీసుకొని రావాలని నేను ఒక ప్రయత్నం చేసింటే, మనసా వాచా ప్రయత్నం చేసి నిలబెట్టాలా అని వాళ్ళమ్మ సర్పంచ్గా పోటీ చేసి, లేదా ఎంపీపీగా చేసి నిలబెట్టాలని నిలబెట్టా. రాళ్ళదాడులు చేసుకున్నా, కాదేమని ఎవరినైనా అడగమనండి. ఒక్క రూపాయి గాన నాకు ఇచ్చినట్టు కానీ ఇంకోటి నేను చెప్తున్నాను, ఏ సందర్భంలో ఇచ్చినాడు చెప్పమనండి. లేదంటే ఇద్దరికి అట్లా శివాలయం పోయి ప్రమాణం చేద్దాం. ఇంకా ఏమేమి చేసినాను మళ్ళీ చెప్పినట్టు ఇంకా ఇది బాగుండదు. ఇదిగో ఇప్పటికీ ఉంది, ఇట్స్ ఏ ఎండోమెంట్. అది ఎవరికి ఉంది, ఏంది, నీ దగ్గర ఆధారాలు ఉంటే నువ్వు చూపించాలా, అవతల దగ్గర ఆధారం అంటే వాళ్ళు చూపించుకొని చేసుకుంటారు. దాని మీద నా మీద రుద్దడం జరిగింది. అంతకంటే అతనికి బాగాలేదనే పరిస్థితి తెలుసుకొని, అతనికి హెల్త్ బాగాలేదనే విషయం తెలుసుకొని మొన్న ముఖ్యమంత్రి గారిని దగ్గరికి పిలుచుకొని పోయి నేనే స్వయాన ఇద్దరిని, భార్యాభర్తలు ఇద్దరిని పిలుచుకొని పోయి, అన్న ఇట్లా చాలా ఇబ్బందుల్లో ఉన్నాడు బాబు, అతనికి మనం ఖచ్చితంగా సాయం చేయాలా, లిఫ్ట్ ఇవ్వాలా అని చెప్పేసి చెప్పడం జరిగింది. ముఖ్యమంత్రి గారు కూడా వీళ్ళకి ఇద్దరికి చేస్తా అని చెప్పినాడు. అదే బస్సులో ఎక్కి మళ్ళీ పైకి కూడా రావడం జరిగింది. నేను ఇంత సాయం చేస్తే ఎవడో కూతలిని నాకింత నమ్మక ద్రోహం చేస్తారు, చేసి మళ్ళీ నా మీద ఒక బురద జల్లే కార్యక్రమం చేస్తాడు. ఎవడైనా చేస్తాడు ఇంతగా. ఇతను ఎంపీ టికెట్ కావాలి అంటే నేను చెప్పిన, సరే సర్వేలలో జనంలో ఉంటే ఇస్తారు, మన పార్టీలో తెలిసిందే కదా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నో మోర్ రికమెండేషన్స్. ఇతను మంచి కోడుతూ ఇతను జరిగిపోయినప్పుడు హాస్పిటల్స్లో ఎవరున్నారు ఇతనికి తోడుగా? నేను, వాళ్ళ బావ, ఇప్పుడున్న బైపిరెడ్డి, ముగ్గురమే. ఇంకా ఎత్తాలంటే ఎన్నెన్ని చేసినాడు పట్టాలి, ఇవన్నీ కూడా ఎత్తాల్సి వస్తుంది. అంతటి నింద వేస్తాడు నా మీద. ఇంకా రాజకీయాల్లో నేను అందుకే, ఎందుకంటే కార్పొరేట్ పాలిటిక్స్ వచ్చిన తర్వాత చాలా నీచంగా తయారైనాయి అంటున్నా. కులం మీద, మతం మీద,
ఏ మాత్రం కూడా కృతజ్ఞత లేకుండా ఇంక దీంట్లో మంచి చేయాల్సిన అవసరం ఏముంటుంది? ఏదో పోవడము, ఎలక్షన్లు అయిపోతేనే పోవడము, మళ్ళీ ఒక 2 నెలల ముందు రావడము, డబ్బులు తీసుకొని రావడం, అందరికీ పంచేయడం, ఎలక్షన్ చేయడం, హడావిడి చేసే సరిపోలే కదా. ఇలా ఒక కాపరిలాగా ధర్మవరానికి, ఒక నియోజకవర్గానికి ఒక కాపరిలాగా ఉండి గడప గడపకు తిరుగుతూ గడప గడపకు సమస్యలు చేసుకుంటూ పోవాల్సిన అవసరం ఏముంది? ఎవడికి అన్యాయం చేసినా ఒకటి చెప్పమన్నాడు. ఆది నేను 2009లో ధర్మవరం నియోజకవర్గానికి వచ్చినప్పుడు, ముదుగుబ్బ మండలంలో తిరుగుతున్నప్పుడు ఆది అనే వ్యక్తి బ్యాంకులలో లోన్లు ఇప్పించే వ్యక్తి. గంగిరెడ్డిపల్లి అనే ఊర్లో అతని మీద ఆ కమిషన్ ఇచ్చేసి దాడులు జరుగుతున్నాయనే ఉద్దేశంతో నేను కాపాడినాను. అతనికి పల్లె రఘునాథ్ రెడ్డికి ఏవేవన్నీ గొడవలు అన్నీ పెట్టుకున్నాడు భూముల విషయాల్లో కూడా. అదేదో ఇతను తీడుస్తానన్నాలేదు, నాకు సంబంధం లేదు. సంఖ్యేపల్లి అనే ఎంపీటీసీ, ఎస్సీ రిజర్వ్డ్ అయిన ఎంపీటీసీ అయితే అక్కడి నుంచి తీసుకొని పోయి వేరే ఎంపీటీసీలో అక్కడ ఇతన్ని పెట్టి, తప్పిడివారపల్లి అనే చోట ఇతన్ని పెట్టి దాని నుంచి ఇతన్ని ఎంపీపీ చేస్తే నా అన్నెళ్ళు కూడా నాతో తిరగలే. ఎప్పుడు చూడ ఆ ఎంపీడీఓల మీద ఒక్క ఎంపీటీసీ కన్నా మేలు చేసినట్టు కానీ, ఒక్కరికన్నా ఇది న్యాయం జరిగినట్టు కానీ లేదు. అతను మాట్లాడబట్టినారు. ఈరోజు ఎవడైతే మాట్లాడుతున్నాడో పాపం కింద స్థాయిలో ఉన్న వాళ్ళు ఎవరు మాట్లాడటంలే, గ్రౌండ్ లెవెల్లో ఉన్నాడు ఎవడు మాట్లాడటంలే. ఎవడైతే మంచి పదవులు తీసుకున్నారో, బాగా ఉన్నారో, కడుపు నిండు నోడు జీర్ణం కాగదా ఉంటారు చూసినావా, ఆ సమస్యలు ఇవన్నీ. కాదని చెప్పమనండి. ఇంత చేస్తే ఇన్ని నిందలు, 30 రోజుల్లో ఉండిపోయేవాని కోసం ఇన్ని నిందలు. ఇదే పని చేయొచ్చు కదా ప్రతి ఒక్కరు. పోవడము, బయట ఆడడం, సంపాదించుకోవడము, మళ్ళీ ఒక 3 నెలలు ఉన్నప్పుడు రావడం, హడావిడి చేయడం, పోవడము. ఇదా జనాలకు కావాల్సినది? ఇదా ప్రజలు కోరుకుంటా ఉండేది? కులం, మతం, భాష మధ్య ఈ వైరుధ్యాలు కోరుకుంటా ఉండేది? పేదవాళ్ళకు తోడుగా ఉండాలనేది కాదు కదా. ఈ రోజుకి చూసుకో, 300 కూళ్ళకు తప్ప జనాలు రారు. 300 కూళ్ళకు తప్పిస్తే నామినేషన్లకు రారు. వేరే రాష్ట్రం నుంచి వస్తే తప్ప వేరే కొత్త వాళ్ళు తిరగారు బండ్లలో. వీళ్ళు నన్ను బెదిరిస్తున్నారు. నేను రాజకీయాల్లోకి రావడానికి వచ్చినప్పుడే చావుకే సిద్ధపడి వచ్చినవన్నీ ఇవన్నీ బుడ్డ బెదిరింపులు. ఎందుకు మాట్లాడలేదు? నా శత్రువు ఎవడో నాకు తెలియాలా, నా ఆపోజిట్ ఎవడో, రాజకీయ ప్రత్యర్థి ఎవడో నాకు తెలియాలా. దానికోసమే ఈరోజు నామినేషన్ వేసిన తర్వాత ఎందుకు మాట్లాడుతున్నానంటే, నా రాజకీయ ప్రత్యర్థులు వీళ్ళు నాకు అర్థమైంది కాబట్టి. వీళ్ళను కర్ణాటక, యానుంచో హైదరాబాదు, యానుంచో అంతా వచ్చినారు. పొద్దుటూరోడు, మదనపల్లోళ్ళు వీళ్ళు వచ్చన్నారు. మా ఊరోడు కనపల్లె ఆడ పోవడము, మార్కెట్లో పోవడం, ఒక తప్పుడు రూమ్ అని స్టేట్ చేయడము, రావడము. ఎక్కడి వరకు? సో నేను క్లియర్ కట్గా ఖచ్చితంగా కౌంటర్ ఇస్తా. ఇంతవరకు ఎందుకు ఇవ్వలేదంటే దట్స్ ద రీజన్. ఈరోజు నేను 2 క్లారిఫికేషన్స్ ఇచ్చాను. నువ్వు ఇంతవరకు నీ కులం ఏదో చెప్పుకోలేకపోయినావు, ఒక కమ్యూనిటీని మోసం చేస్తాను. 50 సంవత్సరాల తర్వాత మొట్టమొదటిసారి వచ్చినది అది పచ్చి అబద్ధం. ఏం ఈ ఊర్లో లేరా? ఈ ఊర్లో బోయలు లేరా? ఈ ఊర్లో కురవలు లేరా? ఈరోజు వీవర్ కమ్యూనిటీ లేదా? ఏం వీళ్ళకి ఏమని చెప్పచ్చు కదా. వీళ్ళందరూ అంటే డబ్బున్నోడు దొరికితే చాలా బెల్లం చుట్టూ ఈగలు వాయిలినట్టు వాగుతా అంటారా? ఢిల్లీలో పని చేయించానంటే చాలా మీకు అంత నీతి లేకుండా ఎవడంటే వాళ్ళని ఎత్తుకుంటా అంటారా? వీళ్ళందరూ ఎట్లయినారు? పార్టీ ఇచ్చిన ఎలివేషన్స్తో అయినారు, లేకుంటే ఎందుకు అవుతారు? ఐ ఫెల్ట్ రియల్లీ, నాకెంత ఏమనిపించిందంటే అంత బాధ అనిపించింది. కోటి మాట్లాడిన మాట 2 రోజుల కిందట బ్లడ్ రిపోర్ట్లు పెట్టినాడు. అన్న బ్లడ్ ఇట్లా తగ్గుతాందిన్నా, ఏం చేయాలని. 2 days బ్యాక్ బాగాలేదంటే నేను ఏజీలో హాస్పిటల్లో రాకేష్తో మాట్లాడినా. ఒక తోడబుట్టినోని కంటే నేను ఎక్కువగా చేస్తే ఈరోజు డబ్బులు వచ్చాకల్లా, డబ్బులు ఇస్తానని అవతలోడు ఇస్తానని చెప్పేకల్లా నీకు ఇదైతే నీ ప్రాణం మీదకి వచ్చినప్పుడు ఎవడు కాపన్నాడు? నీకు తోడుగా ఎవడున్నాడు? నీకు అండగా నిలబడినది ఎవరు? ఇవన్నీ మర్చిపోతామా?
పాపకు ఫీజు కట్టాలన్నా మళ్ళీ ఈసారి ఇబ్బంది అంటే చూద్దాంలే మా చేద్దాంలే అన్నా కూడా అని చెప్పా. ఇంత నీచమా రాజకీయాలంటే? దీనిల కోసం మనం ఇన్నేళ్ళు బతకాలా, ఇన్నేళ్ళు ఇది ఉండాలా అని చెప్పేది. కాబట్టి వేరే స్క్రిప్ట్ రాసుకొని వచ్చి మాట్లాడినా నేను మొత్తం ఈ చరిత్ర అంతా నీకు ఫ్యాన్స్ ఈ విధంగా ఉన్నారని నాకు తెలుసు. మొత్తం విషయాలన్నీ నాకు తెలుసు. నోరు మాట్లాడేటప్పుడు కంట్రోలు, సిద్ధాంతపరంగా లేకుంటే ధర్మవరానికి సంబంధించిన విషయాల గురించి దీని గురించి మాట్లాడితే అంతే దాంతో ఉంటుంది. లేదు అనుకుంటే అదే విధంగానే ఉంటుంది. ఎవరు వచ్చినా దాంట్లో నాకేం అయ్యేదేం కాదు. ఐ హ్యావ్ ప్లెంటీ ఆఫ్ సాటిస్ఫాక్షన్ ఇన్ పొలిటికల్ జర్నీలో. నా క్యారెక్టర్ నేను ఎక్కడే కానీ దీనిలో నేను అమ్ముకోదలుచుకోలేదు. నాది అయిపోయిన తర్వాత మీరే క్వశ్చన్స్ అడగండి. సో నువ్వు జాతీయ కార్యదర్శి అయినంత మాత్రాన మెయింటైన్ డెకరం డిగ్నిటీ మెయింటైన్ చేయి. మాట్లాడే భాష అదుపులో పెట్టుకో. నోటికి వచ్చిన భాష ఏముంది, ఎవడైనా మాట్లాడతాడు. నేను మాట్లాడిలేనా నా కింద ఉన్న వాళ్ళతో? ఇంతకంటే ఎక్కువ మాట్లాడి చీరేస్తారు. మాట్లాడిలేనా? నువ్వు మాట్లాడిచ్చేత నేను మాట్లాడినేనా? అంత పోటుగాడు వాడి నుంచి వచ్చి వీళ్ళతో మాట్లాడడానికి. వీళ్ళ బతుకులు తెలీదా? నాకేం తెలీదు. మాట్లాడేవాని ప్రతి ఒక్కరి చరిత్ర తెలుసు. నాకు కాదు, ఊరంతా తెలుసు యా నుంచి ఆడికి వచ్చినారని. నేను మాట్లాడిలేనా? ఇంకా నలుగురిని పెట్టి మాట్లాడిస్తే ఇంతకంటే అద్భుతంగా తిడతా అంటారు. రాజకీయం చేస్తావా? సిద్ధాంతపరంగా రాజకీయం చేయి. రాజకీయం చేస్తావా? బీజేపీ ఏం చేసిందో అడుగు, చెయ్యి, చెప్పుకో. నేను చెప్తా వైసీపీ ఏం చేసిందో, నేనేం చేశానో చెప్తా. కులం మతం అని రెచ్చకూడదు. ఎవడయ్యా నువ్వు? ఏడో మహారాష్ట్ర నుంచి వచ్చి పొద్దుటూరులోకి వచ్చినావు. పొద్దుటూరు నుంచి హైదరాబాద్ పోయినావు, ఢిల్లీ అంటావు. 30 రోజుల ముందు వచ్చినావు. నువ్వే నాకు ఛాలెంజ్ చేసేది? పద్దెనిమిదేళ్ళ రాజకీయ జీవితం ఏ రోజు కూడా హింసను ప్రేరేపించలేదు. ఒకరి మీద, ఒక క్యారెక్టర్ మీద నేను చేయలేదు. ఏం గతంలో మాట్లాడిన వాళ్ళందరూ చాచాలా? ఎవడి చరిత్ర ఎవడికి తెలియదు? సూర్య చరిత్ర తెలుదా? శ్రీరామ్ చరిత్ర తెలుదా? మధు చరిత్ర తెలుదా? వీళ్ళందరూ ఇప్పుడు వివేకానందుడు, గౌతమ బుద్ధులు అయిపోయినారంటే నమ్మేస్తారా జనాలు? నీ చరిత్ర తెలుదా? నీ చరిత్ర ఇంకా వీళ్ళకి తెలియదేమో. నేను వివరిస్తా నీ చరిత్ర ఏందో, ఎలా నువ్వు ఎదిగావో చెప్తా. సో డెఫినెట్గా గౌరవం ఇచ్చిపుచ్చుకునేంత వరకు ఉంటుంది. వీళ్ళందరూ ఏదో నా బట్టలు సర్దేవాళ్ళలాగా చెప్తా అంటారు. వీళ్ళు పొద్దున్న లేచిన వచ్చి మీకు మోజుంటే నా ఇటు డ్రాయర్లు ఇచ్చా అంట, ఉతుక్కుంటారు ఎవరన్నా. చెప్పండి పా, ఎనీ క్వశ్చన్స్? అది చూద్దాంలే. వీళ్ళకి ఏం పేరు ఉంటుంది? ఇదేనా బీజేపీ అజెండా? ఇప్పుడు చెప్తున్నారు కదా, అంగళ్ళోళ్ళందరినీ బెదిరిస్తున్నారు కదా, ఇన్కమ్ ట్యాక్స్ రైడ్లు చేస్తాం, మేము ఇది చేస్తాం, ఈడీ చేస్తాం, సిబిఐ చేస్తాం. మీకు సిబిఐ ఉందా? మీకు సిఐడి ఉంటే నాకేం పట్టింది సిఐడీలతోనో దీళ్ళతోనూ? అలా ఉండంటే ఇంతమంది ఎందుకు నిలుగుతాండ్రు? ఇంతమంది ఎందుకు నిలుగుతాండ్రు? మీరు చెప్పుకోవాలి చేసేది ఏంది లేక ఈడీకి పెడతాం, సిబిఐకి పెడతామని. మీ బతుకులు బెదిరించుకొని చేసుకుంటున్నారు. నాకేం పట్టింది? వీళ్ళంతా నా వాళ్ళయ్యా. ధర్మవరంలో నాకు ఓటు వేసినా వేయకపోయినా, ఎలక్షన్స్ అయిపోయినా 1 మంత్కు సూరి లేకపోయినా వీళ్ళందరూ నా కుటుంబ సభ్యులుగా నేను వాళ్ళకందరికీ మేలు చేశా. ఇది నా ఊరు, నా నియోజకవర్గం. వీళ్ళ మంచి చెడులు చూసుకోవాల్సిన బాధ్యత నాది. నువ్వేవుడు? ఈరోజు వచ్చినావు, రేపు పోతా అంటావు. ఈరోజు వీళ్ళని అందరూ రెచ్చగొట్టిపోతావు, రేపు మళ్ళీ వాళ్ళు దిక్కు లేకుండా పోతారు. ఎంతమందిని చూడలే? అంత దాకా వస్తే మేము అంత దాకానే తెగబడతాంలే, అంత సీన్ ఏం లేదు. కానీ ఇంకా ఎనీ డౌట్స్? ఇంకెవరన్నా ఎనీ క్వశ్చన్స్? ధర్మవరంలో పట్టు వ్యాపారస్తులు బాగా భయభ్రాంతులు గురవుతారు. ఈ సిబిఐ అంటే అది ఆచరణ సాధ్యమో తెలియదు, కానీ బెదిరింపులు అయితే భారీగా చేస్తాం. దీనిపైన మీరేమన్నా? అదే చెప్తున్నాను కదా ఇంతకుముందు.
అండ్ ఎవడికి దానికి భయపడట్లే. ఎవరివన్ జిఎస్టీ వచ్చిన తర్వాత అన్ని అకౌంట్స్ పర్ఫెక్ట్గానే ఉంటా ఉంటాయి. సో దానిని బెదిరించుకొని నాకు ఇది తెలుసు వీళ్ళు తెలుసు ఇని చెప్పుకొని బెదిరించుకుంటా అంటే ఎవడు భయపడరు అనమాట. జస్ట్ ఇది అనమాట. వాళ్ళ దానికి చేసుకుంటా పోతున్నారు అంత తప్ప వేరేదేం లేదు. సో వాళ్ళేం ప్రతి నెల ఇన్కమ్ ట్యాక్స్ చూపిస్తూ అంటారు కదా, ఐటీ చూపిస్తూ అంటారు కదా, వాళ్ళకి వెళ్దా ఏందని. అట్లుంటే అందరినీ ఇన్కమ్ ట్యాక్స్ సిబిఐడితోనే మొత్తం కబ్జా చేసేసేయండి, రాష్ట్రాలు కబ్జా చేయండి, ఏముంది. ఇంకా ఎనీ క్వశ్చన్స్? జీవోలు తెచ్చి 1,00,000 ఎకరాలు సత్యసాయి జిల్లాలోనే కబ్జా చేసిన ప్రయత్నం చేస్తుంది వైఎస్ఆర్ పార్టీ అని చెప్పి అతను ఎట్లయినాడో నాకు అర్థం కావటంలా. కొన్ని న్యూస్ పేపర్స్లలో కూడా కొన్ని కాలమ్స్ వస్తూ ఉంటాయి అతనివి, సత్య కాలమ్స్ అని ఆంధ్రజ్యోతిలో కొన్ని దానిలలో కూడా వస్తూ ఉంటాయి అతని ఆర్టికల్స్. కొద్దిగా కామన్ సెన్స్ వాడాలా. సోలార్ పాలసీస్లో సోలార్ క్రాపింగ్ అని పెట్టారు. అది భూములు అక్వైర్ చేయడం కాదు, సోలార్ ప్లాంట్ అక్కడ పెట్టి పావుగడలాగా